బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 2 ఏళ్ల క్రితం కరోనా విలయ తాండవం మరువక ముందే మరోసారి విజృంభిస్తోంది. అయితే ఈసారి చిన్నారులకు సోకటం కలవరపెడుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎంజీఎంలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్నపిల్లలకు సైతం సోకటంతో పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో చిన్నపిల్లల కోవిడ్ వార్డు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 3 చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. వరంగల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ప్రస్తుతం 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వైద్యులు? వాళ్ళకి ఏ విధంగా చికిత్స అందుతోంది? హరిత, ప్రపంచాన్ని కలవరపరిచిన కరోనా మరొకసారి విజృంభిస్తుందని చెప్పొచ్చు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 4 చిన్నారులకు పాజిటివ్ అని అధికారులు గుర్తించారు. అదేవిధంగా గతంలో భూపాలపల్లికి సంబంధించిన ఒక మహిళతో పాటు 4 కూడా పాజిటివ్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక 100 బెడ్స్ తోటి సపరేట్ ఒక హాస్పిటల్ కూడా, అంటే బెడ్ తో సంబంధించిన కరోనాకు సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ సంబంధించిన పరిస్థితి ఎప్పటికప్పుడు స్థానికంగా అధికారులు సమీక్షిస్తున్నారు. అయితే చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. దీంతో అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కరోనా సంబంధించిన సిబ్బంది కూడా సపరేట్ గా వాళ్ళను మాస్కులు ధరించి లోపలికి వస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రి కూడా ఎవరు వచ్చినా కూడా మాస్కులు ధరించాలని సూచన చేస్తున్నారు. విధంగా ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం సూపరింటెండెంట్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొత్త వేరియంట్ అనేది కలకలం వేస్తుంది, కానీ ప్రాణాంతంగా కాకపోవచ్చు, కాబట్టి అలర్ట్ గా ఉండడం మంచిదని చెప్పేసి సూపరింటెండెంట్ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్.